నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని ధరకానిపాడు గ్రామంలో ఇటీవల జరిగిన హత్యకు సంబంధించి బాధితులను పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎక్స్-ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్లు పరామర్శించారు. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్యకు సంబంధించిన వివరాలు బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనలో హరిచంద్ర ప్రసాద్ చౌదరి, అతని తండ్రి మరియు కొంతమంది పాల్గొన్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్తుంటే అడ్డుకోవడంలో అంతర్యం ఏమిటని తోట పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రశ్నించారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అందుకు మీరు కూడా సహాయం చేయాలి. ఇంతకు మించి నేను ఇంకేం ఎక్కువ మాట్లాడలేను. ఏదైతే జైల్లో మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం, మళ్ళీ దీన్ని లేనిపోయినటువంటి రాజకీయమైనటువంటి పులుంతారు దీనికి ఎందుకు లేనటువంటిది ఈ రోజు వరకు ఊరుకున్నాం. కానీ నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. అది యాక్సిడెంట్ అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి వాట్సాప్ లో ఆయన స్టేట్మెంట్ కూడా చూశాను. యాక్సిడెంట్ అనేటువంటి చెప్పారు. తర్వాత వచ్చినటువంటి దాంట్లో చాలా క్రూరంగా చేశారనేటువంటిది కూడా చెప్పాడు ఆయన, అది విన్నాం. కానీ ఆ అమ్మాయికి ఏదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. మేము ఇక్కడ కోరేది పెద్ద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి సిగ్గుపడేటువంటి విధంగా జరిగినటువంటి ఈ దుర్ఘటన. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగితే చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులు, కాపు జేఏసీలు, లేకపోతే జనసేన అభిమానులు, అనేక మంది కాపు అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావటం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి మీకు బాసటగా ఉంటాం మేమనేటువంటిది చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం వాళ్ళు ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవసరం అయితే లేదు. వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగానే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము వ్యక్తిగతంగా కూడా ఆదుకోగలుగుతాం. కాదు, కాపు జాతి అంతా కూడా ఇంత నిర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని తప్పనిసరిగా ఆయన ముందుకు తీసుకెళ్లాలి. కూడా 100% ఉన్నాయి. సాధ్యమైన తొందరగా విచారణ పూర్తి చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తే వాడికి ఏ శిక్ష పడుతుందో ఖచ్చితంగా ఉరి శిక్ష పడింది. ఇంకా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు, జీవిత ఖైదు అని అంటారు. అలా అయితే నాకు తెలిసి 100 సంవత్సరాలు జైల్లో ఉంచాల్సి వస్తుంది. అన్ని తప్పులు చేశాడు, అన్ని రకాలుగా నమ్మకం నాకుంది. అంటే వచ్చింది మాకు ఇక్కడికి వచ్చే వరకు అన్ని నిజాలు తెలియదు, అంతే చెప్తున్నా. ఇప్పుడు వరకు తెలియదు కదా దీని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇప్పుడు ట్రూత్ ఈజ్ ఆల్వేస్ హ్యాజింగ్ వన్ సైడ్ కదా. ఇప్పుడు ఇది కరెంట్ పోలు, దీనికి ఎవరన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుందా? ఎస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కరెంట్ పోలు. మిక్స్డ్ డిస్కషన్ జరిగింది కదా, చచ్చిపోయింది దానికి కారణం. కాజ్ ఆఫ్ మర్డర్ నోన్స్ ద సొసైటీ. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి తెలవాలని, ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. చనిపోయిన కుటుంబం కూడా ఆయన కులం అనుకోండి, ఫర్ వేరియస్ రీజన్స్. 2 రకాలుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంటుంది. ఈ 2 మా డిమాండ్. సమాజానికి వాడు ఎందుకు చంపాడో నాయుడిని, వాళ్ళ భార్యని చెరపట్టడానికి చంపాడా, నిజంగా స్నేహధర్మంగా ఏమైనా గొడవలు చంపారు? నిన్నటిదాకా టీవీలో రకరకాలుగా చర్చించారు కదా. వీళ్ళిద్దరికి ఆర్థిక లావాదేవీలు మన దగ్గర ఆ కామాంధుడి యొక్క కోరిక తీర్చడానికి ఈ అమ్మాయి నిరాకరించి భర్తతో చెప్పుకోవడం జరిగింది. చెప్పుకున్న తర్వాత జరిగినటువంటి మర్డర్. వాళ్ళ శక్తి చాలా, దాన్ని ఎదుర్కోవడానికి శక్తి చాలా. ఆ అమ్మాయి అంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఒక రోజులో మారింది. 2వ తారీఖే అదే పెట్టారు సార్. చాలా వరకు మా తమ్ముడు నువ్వు రా, ఇక్కడే ఉంటావు కదా, వచ్చి వాళ్ళతో మాట్లాడు. నీ హృదయం నీ భార్యతో కూడా అదే రాయండి. న్యాయం జరగాలని చెప్తుంది నేను. గౌరవం కోసం అంటే అమ్మాయిని అంతకన్నా మాట్లాడకూడదు. ఓకే సార్. ఓకే.